ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ చేతులెత్తేసింది. ముందుగా బౌలర్లు తర్వాత బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో గుజరాత్ టైటాన్ చేతిలో 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మొత్తం 8 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 5 పరాజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది కేకేఆర్. ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అజింక్య రహానె ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్ అలాగే శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలతో మోత మోగించారు. తొలి వికెట్ కు ఏకంగా 114 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాక జోస్ బట్లర్ తో కలిసి శుభమన్ గిల్ మరో అద్భుత పార్ట్నర్షిప్ అందుకున్నాడు. ఈ దశలో 55 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 90 పరుగులు చేశాక 18వ ఓవర్లో వైభవ్ అరోరా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శుభమన్ గిల్. 10 పరుగుల దూరంలో సెంచరీ చేసి అవకాశాన్ని కోల్పోయాడు. ఇక ఆ తర్వాత జోస్ బట్లర్ కేవలం 23 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి స్కోర్ బోర్డును దూకుడుగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోని 3 వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ 198 పరుగులు చేసింది. ఇక 199 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్కతాకు ఆరంభం నుంచే షాకులు మొదలయ్యాయి. ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో అజింక్య రహానె సునీల్ నరేన్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన 17 పరుగులు చేసిన సునీల్ నరేన్ సైతం పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి బ్యాటరు కొద్దిసేపు క్రీజ్ లో ఉండి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే అజింక్య రహానె హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అవుట్ అయ్యాడు. అయితే చివర్లో రఘువంశీ 27 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయి కేకేఆర్ 159 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఓటమి చెందిన కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాన్ని సంక్లిష్టం చేసుకోగా ఇక గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్లో టాప్ లో కొనసాగుతుంది.